హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా ఇంటి ముందు ఉన్నాను. మీ జనకవయిత్రిగా పచ్చడి మొక్కలు పెంచడం నాకు చాలా ఇష్టం. నేను ఏమేమి మొక్కలు నాటాననేది మీకు చూపిస్తాను చూడండి. ఇది మందారం చెట్టు, అరటి చెట్టు, కరివేపాకు చెట్టు, నేరేడు చెట్టు, దోసకాయ చెట్టు, మిర్చి, టమాటా మొక్కలు, నందివర్ధన చెట్టు, గులాబీ చెట్టు, సొర చెట్టు, ఇక్కడ మందారాలు, ఇక్కడ మామిడి చెట్టు, ఇక్కడ గులాబీ చెట్టు, ఇక్కడ బొప్పాయికాయ చెట్లు, ఇక్కడ మామిడి చెట్టు, ఇది మల్లె చెట్టు, ఇది సన్నజాజి చెట్టు, ఇక్కడ గులాబీ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ చెట్లు. ఇది మా ఇల్లు. మీ అందరికీ చూపిస్తూ ఈ పచ్చని మొక్కల మీద ఈ కవయిత్రికి ఒక మంచి కవిత వచ్చింది, చెప్పి వినిపిస్తాను. పచ్చని మొక్కలు పెంచుతూ పవిత్రతతో అడుగులు వేస్తూ భారతావనికే ఆదర్శమై వెలుగొందాలి మీరందరూ. జయగీతమై జనగీతమై పాడాలి, జాతిపిత దీవెనలు పొందాలి. పచ్చని మొక్కలు పెంచి ప్రగతికి మార్గదర్శకులు అయి కల్తీ లేని పంటలు పండిస్తూ మంచి కూరగాయలు తింటూ మాతృభూమికి వెలుగొందాలి. సొరకాయ తింటూ శోభాయమానంగా వెలగాలి, దోసకాయ తింటూ దొరలా వెలగాలి, టమాటాలు తింటూ లక్ష్యంతో అడుగులు వేస్తూ లక్ష్య సాధనకై పాటుపడాలి, వంకాయలు తింటూ వాగ్దాయిని దీవెనలు పొందుతూ ఉండాలి, గుమ్మడికాయలు తింటూ గొప్పలకు పోకుండా ఉండాలి, మామిడి పండ్లు తింటూ మధురమైన భావాలతో మధుర కవయిత్రులా వెలగాలి, బొప్పాయి కాయలు తింటూ బాపూజీ దీవెనలు పొందుతూ ఉండాలి, గులాబీ పువ్వులు గోవిందుని చెంతకు చేరాలి, మల్లెలు జాజులు విరజాజులు వికసిస్తూ ఆ విశ్వమాత చెంతకు చేరాలి. పచ్చని మొక్కలు పెంచుదామా ఫ్రెండ్స్? ప్రియనేస్తములారా, మీరందరూ చూడండి. నేను మీతో పాటు పొలిటికల్లో పనిచేస్తుంటాను, రచయితగా ఉంటాను, ఇంట్లో ఇల్లాలిగా ఉంటాను, ఎన్ఆర్ఐ మదర్గా ఉన్నాను, తర్వాత పచ్చని మొక్కలు పెంచే పచ్చనమ్మలాగున్నాను. మీరు కూడా ఇట్లా పచ్చని మొక్కలు పెంచుకుంటూ ఆ పండిన పంటలు, మా విల్లలో ఫస్ట్ వంకాయలు పండించాను, టమాటాలు, ఇట్లా అన్ని రకాలుగా. మా ఆంటీ వాళ్ళు కూడా బాగా, ఇది చూడండి మా ఎదురు రెడ్డి గారి హౌస్ ఇది, వాళ్ళు కూడా బాగా వేస్తారు. ఇంకా అక్కడ ఆంటీ, ఇది పక్కన మా సాగర్ వాళ్ళ ఇల్లు, మా అబ్బాయి చిన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఇక్కడ కొనుక్కోవటం కూడా తెలియకుండా ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్లాగా వచ్చారు. మా కమ్యూనిటీ చాలా బాగుంటుంది, చూడండి ఒక్కసారి. రాత్రి మన ముస్లిం సోదరులకు కూడా విస్తార విందు ఇచ్చాము మా కమ్యూనిటీ అందరం కలిపి. అందరికీ నమస్కారం. మీరందరూ ఈ పచ్చని మొక్కల ఆశీస్సులతో 10 కాలాలు చల్లగా ఉండాలని ఈ పదిలమైన కవయిత్రి కోరిక అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంట.